అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల ఫైనల్ ఫైట్ కొనసాగుతుంది. ఈ దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో 3752 సర్పంచ్ పదవులకు 28,410 వార్డులకు ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 36,452 పోలింగ్ కేంద్రాలు, 43,856 బ్యాలెట్ బాక్సులను సిద్దం చేశారు. ఇక ఎన్నికల నిర్వహణలో 4,502 మంది రిటర్నింగ్ అధికారులు, 77,618 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. ఇక సాయంత్రానికి ఫలితం వెలువడనుంది. పోలింగ్ నేపథ్యంలో పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. 36,165 మందిని బైండ్ ఓవర్ చేశారు. ఇక తనిఖీల్లో 2.09 కోట్ల వరకు నగదు, 3.81 కోట్ల వరకు మద్యం, 2.28 కోట్ల మత్తు పదార్థాలు, 12.20 లక్షల ఆభరణాలు, 78.33 లక్షల ఇతర సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఈసీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి వంశీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ, ఓవర్ టు యు. మూడో దఫా సర్పంచ్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి మూడో దశ ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 9 గంటల వరకు చూస్తే మాత్రం 23.52% మేర పోలింగ్ శాతం నమోదైనట్టు కూడా రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటన చేయడం జరిగింది. 182 మండలాలకు సంబంధించి దాదాపుగా 3,752 సర్పంచ్ స్థానాలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా 28,410 వార్డులకు సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే 394 వరకు కూడా ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఏదైతే వార్డుకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా 7,000కు పైగా కూడా వార్డులు ఏకగ్రీవమైనటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే మొదటి దశకు సంబంధించినటువంటి ఎన్నికలు చూస్తే మాత్రం అటు 13వ తారీఖున, ఏదైతే 14వ తారీఖున రెండో దశ జరిగినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. మొదటి దశ 11వ తారీఖు, ఏదైతే మూడో దశకు సంబంధించి ఈరోజు ఉదయం ప్రారంభమైనటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. 3 దశలకు సంబంధించి కూడా ఈరోజు మూడో దశకు సంబంధించినటువంటి ఎన్నిక పూర్తి కానున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఏదైతే మూడో దశ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత ఎక్కడైతే ఎన్నికలు పూర్తయితాయో ఆ ప్రాంతాల్లో వితిన్ 1 అవర్లో కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు ఏదైతే వార్డులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా దాదాపుగా 72,000 మంది వరకు కూడా వార్డులకు పోటీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు కౌంటింగ్ పూర్తయిన తర్వాత 20వ తేదీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ 20వ తారీఖున సర్పంచ్ ఎన్నికలు ఎవరైతే గెలుస్తారో వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచులతోటి ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఏదైతే కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. దీని తర్వాత వెంటనే ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేయబోతోంది. గ్రామాలకు సంబంధించి నిధులను వెంటనే విడుదల చేయాలనేది కూడా కోరనుందని కూడా మనకు ఏదైతే ప్రధానంగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా సర్పంచులకు బాధ్యతలు అప్పగించాలనేది కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి చూస్తే మాత్రం 9 గంటల వరకు 23.52% మేర నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో 11 గంటల వరకు కూడా ఎంత శాతం నమోదైంది అనే అంశానికి సంబంధించి కూడా ఈసీ ప్రకటన చేయనుంది. 1 గంట వరకు కూడా ఈ పోలింగ్
ప్రశాంతంగా కొనసాగించడానికి పూర్తి స్థాయిలో భారీ ఎత్తున బందోబస్తుని ఏర్పాటు చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రిటర్నింగ్ అధికారులకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఇతర సిబ్బంది దాదాపుగా 1,00,000 మంది వరకు కూడా పనిచేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 18 ప్రభుత్వం గుర్తింపు కలిగినటువంటి 18 గుర్తింపు కార్డులను అటు ఏదైతే పోలింగ్ కేంద్రాలకు తీసుకొస్తే వారి పేరు ఓటర్ లిస్టు ఉంటే వారి ఈ పేరుకు అనుగుణంగా ఆ గుర్తింపు కార్డు అనుగుణంగా వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కూడా ఈసీ కల్పిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే 3,000కు పైగా కూడా బైండ్ ఓవర్ కేసెస్ ఏదైతే బైండ్ ఓవర్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సమస్యాత్మక ప్రాంతాలకు కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా దాదాపుగా ఇప్పటి వరకు 3వ దశ ఎన్నికల సందర్భంగా ఏదైతే 10 కోట్ల వరకు కూడా వివిధ నగదుకు సంబంధించి కావచ్చు, మద్యం బాటిల్కి సంబంధించి కావచ్చు, మత్తు పదార్థాలకు సంబంధించి ఏవైతే ఉంటాయో దాదాపుగా 10 కోట్ల వరకు కూడా అటు పోలీసులు స్వాధీనం పరుచుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే పోలింగ్ శాతం అనేది చాలా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతూ ఉంది. 9 గంటల వరకు 23.52% మేర నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. గత 2 దశలు జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ శాతం చూస్తే మాత్రం మొదటి దశలో దాదాపుగా 84% మేర పోలింగ్ శాతం నమోదైంది. దాదాపు సెకండరీ దశకు సంబంధించి ఏదైతే 2వ దశకు సంబంధించి చూస్తే మాత్రం 85% మేర పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు అత్యధికంగా ఏ గ్రామాల్లో పోలింగ్ నమోదైంది? అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు కూడా జిల్లాల వారీగా మాత్రం ఈసీ ప్రకటన చేయలేదు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆదిలాబాద్ కావచ్చు, దాంతోపాటుగా కొంత కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కొంత అత్యధికంగా జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. కాసేపట్లో పూర్తి వివరాలను కూడా ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. ప్రజెంట్ ఆయా జిల్లాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు నేరుగా ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈసీకి సంబంధించి కూడా మధ్యాహ్నం పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఎంత పోలింగ్ శాతం నమోదైంది అనేది ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. వంశకృష్ణ, అయితే 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? ఏదైతే ఎక్కడైతే 1 గంట వరకు పూర్తి స్థాయిలో పోలింగ్ శాతం ముగిసిన తర్వాత, పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఒకవేళ ఎవరైనా క్యూ లైన్లో ఉంటే కనుక వారికి కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఎక్కడైతే పోలింగ్ అనేది పూర్తయిన తర్వాత వితిన్ 1 అవర్లో ఆయా ప్రాంతాలలో కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది. ముందుగా సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ చేస్తారు. తర్వాత వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. వార్డు మెంబర్లది కంప్లీట్ అయిన తర్వాత వారి సమక్షంలోనే ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఉప సర్పంచ్ని ఎన్నుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అటు ఏదైతే ఎన్నికల అధికారులు ఆ సర్పంచ్కి సంబంధించి విజేత ఎవరు అనేది అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత తదుపరి 20వ తారీఖున వీరందరితో కూడా ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత వారికి ఎవరైతే సర్పంచ్ ఉంటారో వారికి కొన్ని బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంటుంది. పాలక మండలులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా పాలక వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రాన్ని కూడా విజ్ఞప్తి చేయబోతా ఉంది. ఏదైతే గ్రామాలకు విడుదల కావాల్సినటువంటి నిధులను విడుదల చేయాలనేది కూడా వెంటనే అటు కేంద్రాన్ని కోరే అవకాశాలు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ పోలింగ్ ప్రక్రియ వరకు చూస్తే మాత్రం గతంలో జరిగినటువంటి 2 దశలకు సంబంధించే దానికంటే కూడా ఈసారి పోలింగ్ శాతాన్ని మరింత పెంచే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి 2 దశలు జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో కూడా విస్తృతమైనటువంటి ప్రచారం ఎన్నికల కమిషన్ చేసిందని కూడా చెప్పాలి. గతంలో కంటే కూడా పోలింగ్ శాతాన్ని మరింత పెంచాలనే ఉద్దేశంతో అవేర్నెస్ కార్యక్రమాలను కూడా కొంచెం పెంచినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 3వ దశ ప్రక్రియలో మాత్రం పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో మాత్రం కొంత ఎక్కువగా పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతోపాటుగా ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నెలాఖరు లోపల అటు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు అత్యధికంగా గెలవడంతో అదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. రైట్ వంశకృష్ణ, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.